శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మన కోసం మరొక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, మనసు భారంతో వెళ్ళకు, అదృష్టకాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా, చూడగానే విను, ఆనందిస్తావు తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు ఏడుస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చి నా కళ్ళలోకి చూస్తూ, బాబా ఏంటి నా జీవితం ఎలా ఉంది అని నన్ను ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నావు కదా. నీ ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెబుతూనే ఉన్నాను, కానీ నువ్వు వాటిని గుర్తించడం లేదు. దానికి నేనేం చేయగలను చెప్పు తల్లి. నీ ప్రతి ప్రార్థన కూడా నేను వింటూనే ఉన్నాను బిడ్డ. నీ కదలికలన్నీ నేను చూస్తున్నాను తెలుసా. నీ ప్రతి ప్రశ్నకు నేను సమాధానమిస్తాను. కొద్దిగా గమనిస్తూ ఉండు తల్లి. ఇకపై నువ్వు అడిగినవన్నీ కూడా నీకు వెంటనే ఇస్తానమ్మా. కొంచెం కూడా ఆలస్యం చేయను. నీకైన కాలం వచ్చేసింది, అందుకు దారి కూడా నేను ఏర్పరిచాను. నీ ప్రతి కోరిక నేను తీరుస్తాను బిడ్డ. ఇప్పుడు నీకు ఎవ్వరూ లేరని నువ్వు అస్సలు బాధపడకు. నీకు నేను లేనా చెప్పు, నీ బాబా లేరా చెప్పు. వాళ్ళెవరో ఏదో అన్నారని బాధపడుతూ నీ సంతోషాన్ని కోల్పోకు బిడ్డ. నువ్వు నీలా ఉండు, నీ మనసు చెప్పేదే విను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నా ఆశీర్వాదం నీతోనే ఉంటుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి. నువ్వు నన్ను ఒక్కసారి నమ్మావంటే నేను అస్సలు నీ చెయ్యి వదలను తెలుసా. నీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ నేను తీరుస్తాను. నమ్మకంతో ఉండు, తప్పక నిన్ను గెలిపిస్తాను బిడ్డ. నీ మనసు అలజడిగా ఉన్నప్పుడు నెమ్మదిగా ఉండు తల్లి. నీ మనసుని ఎవరైనా నొప్పించినా మౌనంగా ఉండు. ఈ రెండింటినీ అలవాటు చేసుకో బిడ్డ. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ మౌనం నీకు ఎంతో శక్తిని ఇస్తుంది తెలుసా. నీ ప్రతి ప్రార్థన నా దగ్గర పెట్టు, వాటన్నింటినీ నేను తీరుస్తాను తల్లి. నీ ప్రార్థనలు నేను తీర్చడం కోసం అభిషేకాలేం అవసరం లేదులే బిడ్డ. ఎలాంటి కానుకలు కూడా నాకు చెల్లించాల్సిన పని లేదు. నువ్వు మనసారా కళ్ళు మూసుకుని నన్ను ప్రార్థించు తల్లి చాలు. నమ్మకంతో చేసే నీ ప్రార్థనలు నాకు ఎంతో ప్రీతికరం బిడ్డ. నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. అన్నింటినీ నేను నీకు జరిపిస్తాను తల్లి. నీ ప్రార్థనలను మాత్రం అస్సలు ఆపకు. నీ జీవితంలో ఎత్తుకు ఎదగాలంటే ఈ ప్రార్థనలు ఎంతగానో ఉపయోగపడతాయి. నీ సమస్యలన్నీ కూడా నేను తీరుస్తాను బిడ్డ. కాబట్టి మనసు భారంతో వెళ్ళకు. అదృష్టకాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇది నీకు అనుకూలమైన కాలం. నీ ప్రార్థనలు తీర్చే కాలం వచ్చేసింది బిడ్డ. ఇప్పుడు నువ్వు ఈ నా మాటలు వింటున్నావంటే నీకు నా ఆశీర్వాదం అందిందని అర్థం చేసుకో. నీ సాయి అనుగ్రహం నీకు కలగాలంటే నా నామస్మరణ చేస్తూ ఉండు బిడ్డ. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నా బిడ్డ చెయ్యి నేను ఎట్టి పరిస్థితుల్లో వదలను తల్లి. ధైర్యంగా ఉండు. నీకు ఏదీ జరగదు అని నిరుత్సాహపడకు. నీకు అండగా ఉండి నిన్ను నేను నడిపిస్తానులే. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు బిడ్డ. దేని గురించి ఆలోచించకు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా బాబాగారు తన బిడ్డలందరికీ కూడా తన సందేశాన్ని అందించారు ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో చెప్తూ ఉన్నారు, ఎట్టి పరిస్థితులలో కూడా మీ చెయ్యి నేను వదలను అని. అది అక్షర సత్యం ఫ్రెండ్స్. ఒక్కసారి మనం ఆయనని నమ్మితే చాలు, మనకు ఎటువంటి కష్టం వచ్చినా సరే మన వెనక నిలబడతారు. ఒక్కసారి మనం ఆయన వైపు చూస్తే చాలు, ప్రతి క్షణం ఆయన మనల్ని గమనిస్తూనే ఉంటారు.
ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బాబాగారు మనల్ని మన జీవితాంతం కూడా తన కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవడానికి ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి చాలు. బాబాగారు కూడా చెప్తూ ఉన్నారు, మీ కోరికలు తీరాలంటే నాకు అభిషేకాలేం అవసరం లేదు బిడ్డా. పంచపక్ష పరమాన్నాలు నాకు పలహారంగా పెట్టి నన్ను ప్రార్థించాల్సిన పని లేదు. ఒక్కసారి మనసారా కళ్ళు మూసుకొని బాబా అని పిలిస్తే చాలు, నా నామస్మరణ చేస్తే చాలు, నన్ను నమ్మితే చాలు, మీరు కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గర నేను పెడతాను తల్లి అని చెప్పేసి తన బిడ్డలందరికీ కూడా బాబాగారు తన మాటగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మనం ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా కూడా కొన్ని సమయాలలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయండి. అవి మానవ జీవితంలో సర్వసాధారణం. వాటిని చూసి మీరు భయపడకండి. అరే, నేను బాబాగారిని ప్రతిరోజు వేడుకుంటూ ఉన్నానే, ఆయనకి పూజ చేయందే నేను బయటకి కూడా వెళ్ళడం లేదే, మరి నాకెందుకు ఈ కష్టాలు, నాకు సమస్యలు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మానవ జీవితంలో ఈ సమస్యలు రావడం అనేది సర్వసాధారణమండి. మనం ఎంత మంచిగా ఉన్నా సరే చుట్టుపక్కల వాళ్ళు మనకు ఏదో ఒక సమస్యను సృష్టించి వాళ్ళు పక్కన చేరి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఫ్రెండ్స్. అది సర్వసాధారణం, ఎందుకంటే మన సొసైటీ అలా ఉంది. కానీ మనం ఎప్పుడైతే బాబాగారిని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నామో ఆ బాబాగారి ప్రార్థనలన్నీ కూడా మన చుట్టూ ఒక రక్షక కవచంలా ఉంటాయండి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే మన చుట్టుపక్కలే ఉంటాయి, కానీ మన దగ్గరికి రాకుండా ఆ ప్రార్థనలు మనల్ని కాపాడుతాయి ఫ్రెండ్స్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. మనం ప్రతిరోజు భగవన్నామ స్మరణ ఎందుకు చేయాలి అంటే సమస్యలు రాకుండా ఉండటానికి కాదు, ఎటువంటి సమస్య వచ్చినా సరే మనం తట్టుకుని నిలబడటానికి మనం భగవన్నామ స్మరణ చేయాలి. మనం ప్రతిరోజు బాబాగారి ముందు పెట్టే ప్రార్థనలతో బాబాగారు ప్రతి ఒక్క బిడ్డని కూడా ఆశీర్వదిస్తూ ఉంటారండి. ఆ ఆశీస్సులన్నీ కూడా మనకు ఒక రక్షక కవచంలా ఏర్పడతాయి. ఆ రక్షక కవచాన్ని దాటి ఏ కష్టం కూడా మన దగ్గరికి రాలేదండి. అందుకు చేయాలి భగవన్నామ స్మరణ ప్రతిరోజు. ఆ సాయినాథునినే నమ్ముకొని పూజలు చేస్తున్న ఏ బిడ్డ కూడా మోసపోడండి. ఆ తండ్రి మోసపోనివ్వడు. ప్రతి పనిలో కూడా విజయం కలిగేలా చేస్తాడు. అందుకే ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్, మనం ఒక్కసారి బాబాగారిని చూస్తే చాలండి, ఇక 24 గంటలు 365 రోజులలో 24 గంటలు ఆ తండ్రి మనల్ని చూస్తూనే ఉంటాడు, మనల్ని కాపాడుతూనే ఉంటాడు ఫ్రెండ్స్. దీంట్లో ఎలాంటి సందేహం లేదండి. ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఆనందంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మీ ప్రార్థనలన్నీ కూడా బాబా గారి ముందు పెట్టండి. ప్రతి ప్రార్థన నెరవేరుతుందండి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.